హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, కొత్తగా పరిచయమైన వ్యక్తుల్ని మీరు ఎంతవరకు నమ్మొచ్చు? అంటే, మీ అందరి జీవితాల్లో కూడా టైమ్ టు టైమ్ ఎవరో ఒక వ్యక్తులు రావడం, వాళ్ళేంటంటే మీకు బాగా క్లోజ్ అవ్వడం, లేకపోతే వాళ్ళతోని ఏదైనా ఒక గొడవ రావడం, మొత్తానికి ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, ఎనిమీస్ అయినా అవ్వచ్చు. ఏదైనా జరగొచ్చండి. సో, ఇప్పుడు ప్రస్తుతం రీసెంట్‌గా మీకెవరైనా పరిచయం అయితే వాళ్ళని మీరు ఎంతవరకు నమ్మొచ్చు? వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? అసలు వాళ్ళని నమ్మడం వల్ల మీకు పర్వాలేదా? లేకపోతే ఏమైనా డేంజర్స్ ఉన్నాయా? ఇలాంటి విషయాల గురించయితే ఈరోజు నేను రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను. సో దట్ మీకు ఒకవేళ ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇప్పటినుంచైనా సరే మీరు జాగ్రత్త పడతారు. మళ్ళీ ఇంకొక వ్యక్తి వల్ల సఫర్ అవ్వడం కానీ, లేకపోతే ఇంకొక వ్యక్తి వల్ల మీరేంటంటే ఎలాంటి ట్రబుల్స్‌లోకి వెళ్ళడం కానీ అలాంటివి చేయరు. మేబీ వీళ్ళు మంచి వాళ్ళైతే ఓకే. మీ రిలేషన్‌షిప్‌ని ఇంకా స్ట్రాంగ్‌గా చేసుకోవడం ఛాన్సెస్ ఉంటాయి కదా! సో, అందుకే నేనైతే ఈరోజు ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. అండ్ మీలో ఫస్ట్ ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 కూడా ఉంటాయి. మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా మెసేజ్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి పర్పుల్ ఫెదర్, సెకండ్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ ఉన్నాయి. మీరు ఏ ఫెదర్ పిక్ చేసుకుంటారనేది అది మీ ఇష్టం. ఆర్ ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారనేది మీ ఇష్టం. ఒకవేళ మీకు అర్థం అవ్వట్లేదనుకోండి, మీలో కొంతమంది ఉంటున్నారు. వాళ్ళేం కామెంట్స్ పెడుతున్నారంటే, మాకు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు అని చెప్పి పెడుతున్నారు. సో, ఇదేంటంటే మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అది మీరు పిక్ చేసుకోవాలండి. అంటే కొంతమంది ఎలా అంటే పిక్ చేసుకుంటారు, ఈ కలర్ నచ్చి పిక్ చేసుకుంటారు. కొంతమందికేంటంటే చూసి చూడగానే ఫస్ట్‌ది నేను పిక్ చేసుకోవాలి అని అనుకుంటారు. ఇలా రకరకాలుంటాయి. బట్ మీరేం చేస్తారు అంటే రీడింగ్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ మీ ఐస్ క్లోజ్ చేసుకొని ఒక 2 సెకండ్స్ ఏ నంబర్ పిక్ చేసుకుంటే బావుంటుంది. యూనివర్స్ కానీ, మీ ఇంట్యూషన్ కానీ ఏం చెప్తుందో అసలు ఏ నంబర్ పిక్ చేసుకుంటే అందులో మీకు కనెక్ట్ అయ్యే మెసేజెస్ ఉంటాయి అని చెప్తుందో దాని ప్రకారం మీరు కార్డ్ సెట్‌నయితే పిక్ చేసుకోండి. లేదు ఇంకా మీకు క్లారిటీ రావట్లేదు అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను. కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో నేను టైమ్ స్టాంప్స్ పెడుతున్నాను అని. సో, ఆ టైమ్ స్టాంప్స్ అయినా చూడండి. మీకు ఆ టైము ఏ టైం అయితే నచ్చిందో దాని ప్రకారం కూడా మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే ఈ పర్పుల్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. కొత్తగా పరిచయమైన వ్యక్తుల్ని మీరు ఎంతవరకు నమ్మొచ్చు? వాళ్ళని నమ్మడం వల్ల అది మీకు మంచి జరుగుతుందా? లేకపోతే చెడు జరుగుతుందా? అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా అసలు ఈరోజు ఈ వ్యక్తి గురించయితే మనం తెలుసుకుందాం. సో, ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకొచ్చారంటే ఇది కర్మ వల్ల జరిగిందని చెప్పొచ్చండి. లైక్ ఏంటంటే ఇదొక కార్మిక్ సిట్యుయేషన్. కాకపోతే మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే బ్యాడ్ కర్మ కాదు. గుడ్ కర్మ. సో, ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకొచ్చారు అంటే ఒక మంచి జరగడానికి ఉండే వచ్చారు అని చెప్పొచ్చు. మేబీ అంటే ఇక్కడొకటుంది. ఈ వ్యక్తి అప్పుడప్పుడు మీకేంటంటే కొంచెం ఆడ్‌గా బిహేవ్ చేస్తున్నట్టు కానీ, లేకపోతే ఏదో ఎప్పుడు మీరే అటెన్షన్ ఇస్తున్నట్టు కానీ, లేకపోతే మీరేదైనా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళు ఇన్ రిటర్న్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు కానీ మీకిలా అనిపించొచ్చు. అంటే ఈ రిలేషన్‌షిప్ మీకెలా అనిపిస్తుందంటే అంతా కూడా మీరే ఇనిషియేట్ చేస్తున్నారు. వాళ్ళ సైడ్ నుంచయితే పెద్దగా ఎఫర్ట్స్ ఏం లేవు అని అనిపించొచ్చు. ఎందుకంటే ఈ కార్డ్ చూస్తేనే నాకర్థమవుతుంది. సమ్‌వేర్ నాకెలా అనిపిస్తుందంటే వాళ్ళు ఎఫెక్షన్ చూపిస్తున్నారండి. వాళ్ళు మీతో మంచిగానే ఉంటున్నారు. పెద్దగా అంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానీ అలాంటివైతే ఏం లేవు. కాకపోతే వాళ్ళెలా ఉంటున్నారంటే తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట. దానికి తోడు ఇక్కడ ఇంకొకటేంటంటే ఇలా తక్కువ ఇంట్రెస్ట్ చూపించడం వల్ల అప్పుడప్పుడు వాళ్ళ యాక్షన్స్ ఎలా ఉంటున్నాయంటే సస్పీషియస్‌గా ఉంటున్నాయి. అసలు వీళ్ళ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి? ఎందుకు మనకు పరిచయం అయ్యారు? అసలు వాళ్ళు మన నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అని. బట్ ఇక్కడేంటంటే మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళైతే మీ నుంచి ఏది కూడా ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. నార్మల్‌గానే ఉంటున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే ఈ వ్యక్తి మీకు ఎవరైనా అవ్వొచ్చండి. అంటే ఒక స్పెసిఫిక్ రిలేషన్‌షిప్ ఆర్ ఒక స్పెసిఫిక్ కనెక్షన్ అని నేనైతే మాట్లాడను. వాళ్ళు మీకు ఎక్కడైనా పరిచయం అవ్వచ్చు. వాళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బట్ ఈ వ్యక్తి పరంగా నేను మాట్లాడేటప్పుడు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, వీళ్ళని మీరేంటంటే ట్రస్ట్ చేయొచ్చండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు.
కాకపోతే ఇక్కడ ఒకటి మీకు ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి మాత్రం అనిపిస్తుంది. లైక్ ఏంటంటే మీరే ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు. మీరే ఎక్కువ అంతా చేస్తున్నారు. వాళ్ళ సైడ్ నుంచి మీ అంత లేదు అనే ఫీలింగ్. సో, దానివల్ల మీకేంటంటే అప్పుడప్పుడు అంటే వీళ్ళ పరంగా మనం ఇదంతా చేస్తున్నాం కదా! కరెక్టేనా? ఎంతవరకు ఇది కరెక్ట్? అసలు వాళ్ళ మైండ్‌లో ఏముంది? వాళ్ళసలు ఎందుకు మనంత ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నారు అని చెప్పి ఎక్కడో మీకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అండ్ అప్పుడప్పుడు మీకేంటంటే దీనివల్ల కొంత లోన్‌లీగా కూడా అనిపిస్తుందనమాట. ఎందుకంటే ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే మనం ఎంత పెడితే మనకు తిరిగి అంతొస్తే మనం హ్యాపీగా ఉంటాం. అట్‌లీస్ట్ అంత రాకపోయినా ఎంతో కొంతొస్తే హ్యాపీగా ఉంటాం. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అట్నుంచి మీరు పెట్టిన దాంట్లో హాఫ్ కూడా రావట్లేదు. కొంచెం తక్కువొస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే డిసప్పాయింట్ అవుతున్నారండి టైమ్ టు టైమ్. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆన్సర్స్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయి. అంటే ఈ మాట నేనెందుకు చెప్తున్నాను అంటే ఈ పర్సన్ కావాలి అనుకుంటే వాళ్ళ మైండ్ సెట్ అలాంటిది. సో, దాన్నేంటంటే మీరు బేర్ చేయాల్సుంటుంది. అంటే ఇది ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అనే కాదు. ఎక్కడ ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్‌షిప్ ఉన్నా ఇక్కడేంటంటే ఈ వ్యక్తితో మీకు పనుంది. వీళ్ళు మీకు యూజ్ అవుతారు. ఫ్యూచర్‌లో కూడా వీళ్ళ వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది అని అనిపించినప్పుడు ఏంటంటే, దాన్ని మీరు బేర్ చేయాల్సుంటుంది. లేదు ఈ వ్యక్తి నాకు అవసరం లేదు. జస్ట్ నార్మల్‌లేని పెద్దగా వీళ్ళకి మనకి కనెక్షన్ ఏం లేదు. పర్వాలేదు అని మీకు అనిపిస్తే మీరేంటంటే వీళ్ళని దూరం పెట్టొచ్చు. బట్ నేను చెప్పాను కదా! కొంచెం ఏంటంటే వీళ్ళ మూడ్ స్వింగ్స్ కానీ, లేకపోతే వీళ్ళ మైండ్ సెట్ మెయిన్ మీకు కొంచెం ఎలా అనిపిస్తుందంటే ఇబ్బందిలా అనిపిస్తుంది. లైక్ ఏంటంటే పెయిన్‌ని ఫీల్ అవుతుంటారు మీరు టైమ్ టు టైమ్. ఎందుకంటే మనం ఇంత చేస్తున్నాం కదా! వాళ్ళెందుకు చేయట్లేదు? అట్‌లీస్ట్ వాళ్ళకిది అర్థమవుతుందా లేదా? మనం ఇంత చేస్తున్నాం కదా! ఇలాంటి మైండ్ సెట్ అండి. బట్ ఇక్కడేంటంటే మీరు ఇలానే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ ఆలోచిస్తుంటే ఏమవుతుందంటే చాలా డిసప్పాయింట్ అవుతారండి. కమింగ్ డేస్‌లో ఎలా ఉంటుందంటే ఇంత ఎక్స్‌పెక్ట్ చేసి అది జరగకపోతే ఇంకా దానికి నేను చెప్పడానికేం లేదు. మీకు తెలియనిదేముంది. మీ హార్ట్ అనేది డెఫినిట్‌గా బ్రేక్ అవుతుంది. బట్ మీరేంటంటే అక్కడ పర్పస్ ఏంటో తెలుసుకొని ఆ మైండ్‌సెట్ మెయిన్ ఆ పర్సన్ మైండ్‌సెట్ ఎలాంటిదో మీకొక క్లారిటీ ఉంటే మీరు దాని ప్రకారం ట్రావెల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇవంతా కూడా ఏమి ఉండవండి. అండ్ నేను ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. మీకు పాస్ట్‌లో ఎవరైనా సరే వ్యక్తులతో పరిచయం అయ్యి, వాళ్ళ వల్ల మీరు సఫర్ అయినా, లేకపోతే వాళ్ళ వల్ల మీరు హ్యాపీగా ఉన్నా, స్టిల్ ఏదైనా ప్రాబ్లమ్ లేదు. బట్ ఆ పాస్ట్‌లో పర్సన్స్‌తో ఈ పర్సన్‌ని కంపేర్ చేయొద్దు. ఇప్పుడు సపోజ్ చూడండి. ఈ వ్యక్తి మీ కొలీగ్ అనుకోండి. అంటే మీ ఆఫీస్‌లో కొత్తగా వచ్చారు. వీళ్ళతో మీరు మాట్లాడుతున్నారు. సో, ఒక కొలీగ్ వెళ్ళిపోయారు ఆర్ వాళ్ళేంటంటే జాబే రిజైన్ చేసేసారు. మొత్తానికి ఏదో ఇక్కడ జరిగింది. సో, ఆ కొలీగ్‌తో మీకు పరిచయం ఉండి బాగా క్లోజ్ అనుకోండి ఇద్దరు కూడాను. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ వ్యక్తినేంటంటే ఆ వ్యక్తిని చూసినట్టు చూడొద్దు. ఈ వ్యక్తి కంప్లీట్‌గా వేరండి. వాళ్ళు వేరు. సో, ఇక్కడ నేను చెప్పాలనుకుంటుందేంటంటే మీ పాస్ట్‌లో పర్సన్‌తోని ఈ పర్సన్‌ని కంపేర్ చేయొద్దు. కంప్లీట్‌గా వీళ్ళు వేరండి. వాళ్ళతో వీళ్ళని కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు డిసప్పాయింట్‌మెంట్సే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మైండ్‌సెట్ వేరు. వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు. అసలు వాళ్ళెక్కడి నుంచొచ్చారో, వాళ్ళ లైఫ్‌లో ఏం జరిగాయో, ఇలాంటి క్లారిటీ మీకు లేనప్పుడు ఏమవుతుందంటే, మీరు మీ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళనప్పుడే మీరు జడ్జ్ చేయలేరు. లేకపోతే అప్పుడే ఒక కన్క్లూజన్‌కి రాలేరు. మీరు ఎప్పుడైతే అలా కన్క్లూజన్‌కొస్తారో ఏమవుతుందంటే, మీరే ఈ సిట్యుయేషన్‌ని హాల్ట్‌లో పెడుతున్నట్టు అవుతుందనమాట. ఇక్కడేంటంటే మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే, ఆ వ్యక్తి మైండ్‌సెట్ ఏంటి? వాళ్ళెలా ఉంటే మీకు నచ్చుతుంది. మీరెలా ఉంటే వాళ్ళకి నచ్చుతుంది. ఇలాంటివి తెలుసుకోవాలండి. ఇలాంటివి తెలుసుకొని మీరు ముందుకు ఎప్పుడైతే ట్రావెల్ చేస్తారో, ఇక్కడ డిస్టర్బెన్సెస్ ఉండవనమాట. బట్ మీరేంటంటే పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని బేస్ చేసుకొని, లేకపోతే పాస్ట్ పర్సన్స్‌తో కంపేర్ చేస్తూ, వాళ్ళు ఇలానే ఉండాలి, అలానే ఉండాలి అని చెప్పి మీరు ఎప్పుడైతే చేస్తుంటారో ఏమవుతుందంటే, మీ లైఫ్‌లో ఈ సైకిల్ అనేది ఫస్ట్ ఎండ్ అవ్వదు. ఈ సైకిల్ అనేది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటది. ఎందుకంటే, మీరు ఆ పాస్ట్ నుంచి బయటకి రావట్లేదు. సో, మీరేంటంటే ఇప్పటి నుంచే ప్రాపర్‌గా వీళ్ళ నీడ్స్ ఏంటి? వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అసలు వాళ్ళ మోటివ్స్ ఏంటి? మోటివ్స్ అయితే మంచిగానే ఉన్నాయండి. నాకెక్కడా కూడా వీళ్ళు ఒక హార్మ్ చేసే పర్సన్స్‌లా లేరు. బట్ వాళ్ళ మైండ్‌సెట్ అలాంటిది. తక్కువ మాట్లాడడం, అందరితో తక్కువ మింగిల్ అవ్వడం, లేకపోతే ఎక్కువ ఎవరికీ కూడా అంత ఛాన్స్ ఇవ్వరు. సో, ఆ ఛాన్స్ ఇవ్వకపోవడం అనేది అది పెద్ద నెగెటివ్ థింగ్ అయితే కాదు. ఈవెన్ మీరెంత ఓపెన్ అప్ అయినా వాళ్ళు అవ్వట్లేదు అంటే, అది వాళ్ళ నేచర్ కింద మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, దాన్ని మీరు బ్లేమ్ చేయొద్దు. కానీ మీ మైండ్‌సెట్‌ని మీరిక్కడ మార్చుకొని వీళ్ళతో ట్రావెల్ అవ్వాల్సుంటుందండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆ పాస్ట్‌లో ఆ పర్సన్‌ని చూసారో, ఆ మైండ్‌సెట్‌తో కాకుండా ఈ కొత్త పర్సన్‌తో కొత్తగా కానీ మీరుంటే, మీ లైఫ్ అనేది స్మూత్‌గా సెయిల్ అవుతదనమాట ఈ పర్సన్‌తో. ఔట్‌కమ్ అనేది మీరనుకున్న దానికంటే బెటర్‌గా ఉంటుంది. డెఫినిట్‌గా ఈ న్యూ బిగినింగ్ అనేది ఒక బ్యూటిఫుల్ వేలో అయితే ఉంటుందనైతే నేను చెప్పగలను.
అందుకే నేను చెప్పాను కదా! ఈ రిలేషన్‌షిప్ ఎవరైనా అవ్వచ్చు. మీరు కంపేర్ చేసే పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. బట్ పాస్ట్‌కి, ఇప్పుడు ప్రెజెంట్‌కి అయితే లింక్ పెట్టొద్దు. అండ్ చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. సో, నేను ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఆన్సర్స్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయి. మీరేంటంటే వాళ్ళు మిమ్మల్ని అలా ట్రీట్ చేస్తున్నారు కదా అని చెప్పి, లేకపోతే వాళ్ళ బిహేవియర్ ఏదో ఆడ్‌గా ఉంది అని చెప్పి మీరు లోన్‌లీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ ఇక్కడ ఒక వ్యక్తి వెళ్ళిపోయారు. వాళ్ళ రీప్లేస్‌మెంట్ వీళ్ళు అనే ఫీల్‌తో కూడా ఉండొద్దు. ఎందుకంటే ఒకళ్ళ రీప్లేస్‌మెంట్‌గా మీరు ఈ వ్యక్తిని చూసారు అంటే మీరు ఎప్పటికీ కూడా వీళ్ళతోని కనెక్షన్‌ని పెంచుకోలేరండి. అది ఎలాంటి కనెక్షన్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇది ఒక గుడ్ కనెక్షన్ అయినా అవ్వచ్చు, బ్యాడ్ కనెక్షన్ అయినా అవ్వచ్చు. బట్ నాకేమనిపిస్తుందంటే ఇది బ్యాడ్ కనెక్షన్ అయితే కాదు. గుడ్ కనెక్షన్ కింద చేంజ్ అవుతుంది. బట్ మీ బిహేవియర్ కానీ, మీ మైండ్ సెట్‌ని కానీ ఇక్కడ మార్చుకోవాల్సయితే ఉందండి. అండ్ ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను. మీరేంటంటే మేనిఫెస్ట్ చేశారు. యూనివర్స్‌ని ఏంటంటే మీరు చాలా స్ట్రాంగ్‌గా అడిగారు. మీ లైఫ్‌లో ఒక ఇంప్రూవ్‌మెంట్, ఒక బెటర్‌మెంట్ కావాలని చెప్పి. సో, ఆ బెటర్‌మెంటే ఈ పర్సన్ అని చెప్పొచ్చు. అంటే మీరు అనుకోవచ్చు వీళ్ళకి దీనికి సంబంధం ఏముందండి? వాళ్ళతో మాకుంది నార్మల్ కనెక్షన్ అని. బట్ ఇది నార్మల్ కనెక్షన్ అయినా సరే మీకు తెలియనిది ఏంటంటే మీరెంతో గుడ్ కర్మ బేర్ చేశారు కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చారు. బట్ దీన్ని నిలబెట్టుకోవడం అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. వీళ్ళనైతే యూనివర్సే పంపించింది. అందులో నో డౌట్. కానీ వీళ్ళ మీద మీరు ట్రస్ట్ పెట్టుకోవాలి. అండ్ మీ మీద కూడా మీకు ట్రస్ట్ ఉండాలండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో దాని అర్థం ఏంటంటే, మీ స్ట్రెంగ్త్‌ని కూడా మీరు నమ్ముకోవాలి. లైక్ మీ ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని కూడా మీరు ట్రస్ట్ చేయాలి. మీరు ఏ రోజైతే మిమ్మల్ని మీరు నమ్ముకొని, ఈ వ్యక్తి పరంగా ఎలా చేస్తే బావుంటుందనే క్లారిటీ మెయింటైన్ చేస్తారో థింగ్స్ ఇంకా బెటర్‌గా ఉంటాయండి. అండ్ ఆల్రెడీ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో హోప్‌ఫుల్‌గా ఉండండి. ఈ పర్సన్‌ని ట్రస్ట్ చేయొచ్చు మీరైతే. అండ్ యూనివర్స్ మీద కూడా ఫెయిత్ పెట్టుకోండి. ఎందుకంటే చెప్తున్నాను కదా! ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి రీజన్ ఏదైనా ఉంది అంటే, మేబీ అది మీరు కొన్ని న్యూ థింగ్స్ నేర్చుకోవడానికి అంటే లెసన్ అయితే కాదండి. బట్ న్యూ థింగ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తారు ఈ పర్సన్‌తో. సో, అల్టిమేట్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్ పర్సనే అవుతారు అని నాకైతే అనిపిస్తుంది. అట్‌లీస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాకపోయినా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ అవ్వచ్చు. బికాజ్ గుడ్ కనెక్షన్స్ కానీ మెయింటైన్ చేస్తే వీళ్ళతో మీ రిలేషన్‌షిప్ అనేది ఫ్యూచర్‌లో చాలా బావుంటుంది అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ అయితే ఒక మెసేజ్‌లా చెప్తుంది. మేబీ ఇది మీరు ఫాలో అయితే బానే ఉంటుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. సో, కొత్తగా పరిచయమైన ఈ వ్యక్తిని మీరు ఎంతవరకు నమ్మొచ్చు? వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? అసలు వాళ్ళ వల్ల మీకు మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలాంటివైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, కొంచెం ఈ కొత్తగా పరిచయమైన వ్యక్తితో మీకెందుకో కానీ అప్పుడప్పుడు వైబ్స్ సెట్ అవుతున్నాయి కానీ, అప్పుడప్పుడు వైబ్స్ సెట్ అవ్వట్లేదు. లైక్ ఏంటంటే, ఈ వ్యక్తి మీద మీకు సస్పిషన్స్ ఉన్నట్టు నాకనిపిస్తుంది. ఈ సస్పిషన్స్‌కి రీజన్ ఏంటంటే, వాళ్ళప్పుడప్పుడు అంటే మీతో అగ్రీ అవ్వకపోవడం, వాళ్ళకి మీకు చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నట్టుగా నాకైతే క్లియర్‌గా అర్థమవుతుంది. అట్‌లీస్ట్ మీరు వాళ్ళ కోసం ఆలోచించి కొంత స్ట్రెస్ ఔట్ అవుతున్నట్టయినా సరే నాకిక్కడ అనిపిస్తుంది. అలా అని చెప్పి వాళ్ళు మీ గురించి ఆలోచించట్లేదు, మీకోసం పట్టించుకోవట్లేదు, సెల్ఫిష్ అని నేను చెప్పను కానీ, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీ ఒపీనియన్స్ వేరు, వాళ్ళ ఒపీనియన్స్ వేరు. మీరెలా ఫీల్ అవుతున్నారంటే మేము ఎంతసేపు వీళ్ళ కోసం ఆలోచిస్తున్నాము, లేకపోతే వీళ్ళ పరంగా మేము చేయాల్సిన పనులు మేము చేస్తున్నాం. బట్ అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అని చెప్పి మీకనిపిస్తుంది. వాళ్ళకెలా అనిపిస్తుంది? వాళ్ళు కూడా అలానే సేమ్ మేము చేయాల్సింది చేస్తున్నాం. మా కోసం కూడా మేము ఆలోచించుకోకుండా వీళ్ళ కోసం అన్నీ ఆలోచిస్తుంటే వీళ్ళు మాత్రం సెల్ఫిష్‌గా ఉన్నారు అని చెప్పి వాళ్ళకలా అనిపిస్తుంది. ఇక్కడేంటంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవండి. ఎవరు కూడా ఇక్కడ చేంజ్ అవ్వడానికి ఇష్టపెట్టుకోవట్లేదు అని చెప్పొచ్చు. నిజానికేంటంటే ఇక్కడ మీ ఆలోచన విధానం కానీ, ఆ కొత్తగా వచ్చిన పర్సన్ అంటే వాళ్ళ ఆలోచన విధానం కానీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఇక్కడ వాళ్ళు ముందుకు రావట్లేదు, మీరు ముందుకు రావట్లేదు మార్చుకోవడానికి. ఎందుకు అంటే ఇది ఇగో ప్రాబ్లమ్‌లా నాకైతే అనిపిస్తుంది. అట్‌లీస్ట్ ఇగో కాకపోయినా సరే మేము కరెక్ట్ అంతే సింపుల్. ఇది ఇలానే అవ్వాలి. లేకపోతే వాళ్ళు మా మాట వినాలి. ఇలాంటి మైండ్‌సెట్ ఎక్కడో కనిపిస్తుంది. అట్‌లీస్ట్ క్లోజ్ అవుదాం అనుకున్న ప్రతిసారి కూడా ఈ డిఫరెన్సెస్‌ని ఫీల్ అవుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చండి. వీళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. నేనేంటంటే ఇక్కడ ఏ రిలేషన్‌షిప్ అని కూడా స్పెసిఫై చేయాలి అని అనుకోవట్లేదు.
బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌కి ఏంటంటే, మీ ఆలోచన విధానం మార్చుకోవాలండి. అంటే మీరు అదే పట్టుకొని కూర్చుంటాను, నా ఆలోచనలు నేను ఇలానే ఉంచుకుంటాను అంటే కుదరదు. ఈవెన్ వాళ్ళు కూడాను అలా పట్టుకొని ఉండడానికి లేదు. బట్ ఈ రీడింగ్ మీరు చూస్తున్నారు కాబట్టి ఇది మీకొక గైడెన్స్‌లా అంతే. బట్ నేను చెప్తున్నాను కదా! ఇక్కడేంటంటే ఈ వ్యక్తి తన ఆలోచనలు తను మార్చుకోవాల్సుంది. అలానే మీరు కూడా మీ ఆలోచనలు మార్చుకోవాలి. మీరంటే అదే ఆలోచనకి స్టిక్ అయ్యి ఉండడానికి లేదు. లైక్ ఏంటంటే వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి కూడా మీరు ఆలోచించాలి. ఆర్ అట్‌లీస్ట్ ఇక్కడ మీకలా అవ్వట్లేదు అంటే మీరిక్కడ ఎవరినైనా సరే గైడెన్స్ అయినా అడగాల్సుంటుందండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. ఈ టైంలో మీరు తొందరపడిపోయి ఈ వ్యక్తి ఇదే, వీళ్ళ మైండ్‌సెట్ ఇదే అని చెప్పి ఒక కన్క్లూజన్‌కైతే వచ్చే పరిస్థితి లేదు. దానికి రీజన్ ఏంటంటే మీరు సిట్యుయేషన్ ఏంటంటే పైపైనే చూస్తున్నారు. ఏది కూడా డీప్‌గా చూడట్లేదు. సో, అలా డీప్‌గా చూడనప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక వ్యక్తిని మిస్‌కాల్కులేట్ కూడా చేయొచ్చు. వాళ్ళేదో అవ్వచ్చు. మీరు ఇంకేదోలాగా చూడొచ్చు. అలా అని చెప్పి ఈ వ్యక్తులు 100% రైట్ అని నేను చెప్పను కానీ ఎవరి రీజన్స్ వాళ్ళకున్నాయి అనైతే క్లియర్‌గా చెప్పగలనండి. సో, అప్పుడప్పుడు అందుకే నేను చెప్తున్నాను కదా! ఈ వ్యక్తి మీద మీకు పెద్దగా నమ్మకం ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ఇది ఎంతవరకు ట్రస్ట్ చేయొచ్చు, ఎంతవరకు ట్రస్ట్ చేయకూడదు అనే క్లారిటీ అయితే మీకు లేదు. సో, అందుకే నేను చెప్తున్నాను కదా! మీ ఇంట్యూషన్ అసలేం చెప్తుంది టైమ్ టు టైమ్ ఇలాంటివి కూడా తెలుసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేసినప్పుడు కూడా థింగ్స్ బెటర్‌గా వర్కౌట్ అవుతుంటాయి. ఒకవేళ మీ ఇంట్యూషన్ కూడా ఏంటంటే ఈ వ్యక్తులు కరెక్ట్ కాదు, లేకపోతే ఈ వ్యక్తి కరెక్ట్ అని చెప్తుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చెప్తుంది అనిపిస్తే మీరేంటంటే ఆ వ్యక్తిని క్లియర్‌గా ఇంకా అనాలిసిస్ చేయాల్సి ఉందని అర్థం అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. సిట్యుయేషన్ ఏంటంటే మీరు పైపైనే చూడకూడదు. డీప్‌గా కూడా చూసినప్పుడే మీకు కొన్ని తెలుస్తాయి అని. సో, మీరేం చేస్తారు అంటే ఈ వ్యక్తిని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. ట్రస్ట్ చేయకుండా ఫస్ట్ వాళ్ళని చూడండి. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది తెలుసుకోండి. ఎందుకు అంటే ఈ మాట నేను చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీ ఇద్దరి మధ్యలోనే ఈ డిఫరెన్సెస్ ఇలానే కంటిన్యూ అయితే ఏమవుతుందంటే కేయోస్ వస్తాయండి. ఇదెందుకో నాకంత మంచి సైన్‌లా అనిపించట్లేదు. స్టిల్ ఈ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేయాలి అనుకుంటే ట్రస్ట్ చేయొచ్చు. ట్రస్ట్ చేయొద్దు అని నేను చెప్పను. ఎంత కేయోస్ వచ్చినా సరే ఒక వ్యక్తిని ఏంటంటే మీరు ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొనైతే విడిచిపెట్టేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళ నీడ్స్ ఏంటి, మీ నీడ్స్ ఏంటి అనేది మాత్రం మీరు తెలుసుకోవాలండి. ఎందుకంటే మీకసలు ఏం కావాలి ఆ వ్యక్తి నుంచి, మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, ఈ క్లారిటీ మీరు మెయింటైన్ చేస్తూ ఆ వ్యక్తికి ఏం కావాలి, మీరెంత వరకు అది ఇవ్వగలరు అనే ఇలాంటి విషయాల్లోని ఒక అంటే క్లారిటీగా తెలుసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇలాంటి కేయోస్ రావండి. ఇలాంటి కేయోస్ రాకుండా ఆపగలుగుతారు. ఇప్పటికే ఈ వ్యక్తి వల్ల మీరేంటంటే ఈ డిఫరెన్సెస్‌ని ఫీల్ అవుతున్నారు కాబట్టి మీకెలా అనిపిస్తుందంటే వీళ్ళతో ఫ్యూచర్ అనేది మంచిగా వెళ్ళదు. ఎలా అయినా సరే కేయోస్ వస్తాయి. ఆర్ ఈ డిస్టర్బెన్సెస్ అనేవి వాళ్ళే క్రియేట్ చేస్తారు అనే ఫీలింగ్ మీకుంది. బట్ ఇక్కడ ఒకటి చెప్తాను నేను వినండి. ఏ వ్యక్తి వల్ల ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. వాళ్ళేంటంటే మీకు యూజ్ అవ్వచ్చు. ఆర్ యూజ్ అవ్వకపోవచ్చు. వాళ్ళ వల్ల మీరేంటంటే ఇబ్బంది కూడా పడొచ్చు. నేనది కూడా ఒప్పుకుంటాను. దానికేంటంటే నేను అపోజ్ చేయాలి అనుకోవట్లేదు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వ్యక్తి పరంగా మీరు అంటే ఒక రిస్క్ అయితే తీసుకోవచ్చండి. వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా సరే మీరంటే ముందుకు ట్రావెల్ అవ్వాలా? వద్దా? అనే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటే డెఫినిట్‌గా ఒక ఛాన్స్ తీసుకోమనే నేను చెప్తాను. బట్ ఆ ఛాన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలండి. మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయాలి. మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే మీరు హ్యాండిల్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ కూడా మీకుండాలి. ఇవి ఉన్నప్పుడే ఏమవుతుందంటే, ఈ వ్యక్తితో ముందుకు ట్రావెల్ చేయగలుగుతారు. అంటే మీరు అనుకోవచ్చు, ఈ వ్యక్తితో మాకు అంత ట్రావెల్ చేసి, అంత సఫర్ అవ్వాల్సిన అవసరం ఏముందండి అని మీరు అనుకోవచ్చు. సో, అలా మీరు డ్రాప్ అవుతాను అనుకుంటే, ఇంక దానికి నేను చెప్పడానికేం లేదు. బట్ మీలో కొంతమందుంటారు. వాళ్ళేంటంటే, ఈ వ్యక్తి ఇలా ఉన్నా సరే మాకు పర్వాలేదండి. మేమైతే వెళ్ళాలి ముందుకే అని అనుకుంటున్నాము. ఎందుకంటే, ఇంకా తెలుసుకోవాలి అని మాకు అనిపిస్తుంది. ఈ వ్యక్తి కొంచెం మాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. సో, అలాంటి వాళ్ళకి నేనిచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఈ వ్యక్తిని కట్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీరు అడ్వెంచరస్‌గా ఉంటూ ముందుకే వెళ్ళడానికి చూడండి. ఎందుకంటే, ఇలాంటి వ్యక్తులతో మీరు ట్రావెల్ చేసినప్పుడు కూడా మీకు చాలా విషయాలు తెలుస్తాయి. మిమ్మల్ని మీరు ఎలా చేంజ్ చేసుకోవాలి, మీరు అంటే వ్యక్తుల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, లేకపోతే వాళ్ళని మీ కంట్రోల్‌లోకి ఎలా తెచ్చుకోవాలి, ఇలాంటివి నేర్చుకుంటారనమాట. సో, ఇక్కడే గివ్ అప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఈ వ్యక్తితో ఉన్న డిఫరెన్సెస్ మాత్రం ఎలా సార్ట్ ఔట్ చేసుకోవాలి అంటే, తొందరపడిపోయి ఒక డెసిషన్ తీసుకొని ఒక కన్క్లూజన్‌కి వచ్చేసి సార్ట్ ఔట్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరేం చేస్తారు అంటే,
స్లోగానే ముందుకు వెళ్ళండి. ఇప్పుడు స్పీడ్‌గా అంతా జరిగిపోయి, అంతా మాట్లాడేసి, ఆర్గ్యుమెంట్ పెట్టేసుకొని దీనివల్ల మీకొచ్చేదేం లేదు కదా! స్లోగా మీరు ముందుకు వెళ్ళండి. అంతా కూడా నోటీస్ చెయ్యండి. మీకు ఓకే అనుకుంటే మీరేం చేస్తారంటే వాళ్ళతో ఇంకా ముందుకు ట్రావెల్ చేస్తారు. లేదు వీళ్ళతో మన వల్ల కాదు అనుకుంటే బ్యాకౌట్ అయిపోతారు. అండ్ చూద్దాం అసలు ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను చెప్పాను కదండీ! మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ప్లానింగ్ అనేది అవసరం అండి మీకు. ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వ్యక్తి పరంగా మీకున్న ఐడియాస్ కానీ, థాట్స్ కానీ అంతా బావుంది. కాకపోతే ఈ వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలి? వాళ్ళ మైండ్‌సెట్ ఏంటి? వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీరింకా క్లోజ్‌గా వాచ్ చేయాల్సుంది. బికాజ్ ఈ కార్డ్స్ ద్వారా కూడా యూనివర్స్ ఏం చెప్తుంది అంటే వీళ్ళు బ్యాడ్ పర్సన్స్ అని చెప్పట్లేదు కానీ, మీకొక ఒపీనియన్ ఉంది. వాళ్ళకొక ఒపీనియన్ ఉంది. అవి మిస్ మ్యాచ్ అవుతున్నాయన్నమాట. సో, ఇక్కడేంటంటే ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. మిమ్మల్ని బ్లేమ్ చేయలేం. ఆ పర్సన్‌ని బ్లేమ్ చేయలేం. సో, ఇది అందుకే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి. ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్ కూడా ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిజానికి ఇక్కడ మీరు తక్కువ మాట్లాడి, వాళ్ళు ఎక్కువ మాట్లాడితే మంచిది. ఎందుకంటే, వాళ్ళు ఎక్కువ మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ అనేవి బయటకు వస్తాయి. వాళ్ళ మనసులో అసలు ఏముంది? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? ఇలాంటివి తెలుసుకుంటారండి. అలా తెలుసుకున్నప్పుడు కూడా మీకేంటంటే, ఈ చాయిసెస్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. మేబీ ఇప్పుడేంటంటే, మీరు చాయిస్ చేసుకోలేకపోతున్నారు. ఈ వ్యక్తి ఏంటి? లేకపోతే వీళ్ళతో మన ఫ్యూచర్ ఏంటి? లేకపోతే ఎంతవరకు ట్రావెల్ చేయగలము? ఇలాంటి క్లారిటీ మీకు లేకపోయినా సరే, ఈ క్లారిటీ వస్తుందనమాట. ఎందుకంటే క్లారిటీ వస్తుంది. మీరు తక్కువ మాట్లాడి వాళ్ళని ఎక్కువ మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తారు కదా! లేకపోతే మీరేంటంటే ప్రతిదానికి సెన్సిటివ్ అయిపోయి ఓవర్ రియాక్ట్ అవ్వడం, లేకపోతే వాళ్ళతో కొత్తగా వచ్చారు కదా! వీళ్ళు అంటే ఏమో నాకు ఫేక్ పర్సన్స్‌లా అనిపిస్తున్నారు. వీళ్ళేదో చేస్తున్నారు అనని చెప్పి అలాంటి ఇంటెన్షన్స్‌తో కానీ మీరు మాట్లాడితే ఇది ఎప్పటికీ మీరు సార్ట్ ఔట్ చేయలేరండి. ఈ వ్యక్తులు ఎప్పటికీ మీకు ఒక బ్యాడ్ పర్సన్ లానే కనిపిస్తారు. సో, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే వీళ్ళు బ్యాడ్ పర్సన్స్ అయితే కాదు కానీ ఎవరి ఒపీనియన్ వాళ్ళకుంటది కదా! సో, ఆ టైప్ మెంటాలిటీ అని చెప్పొచ్చు. ఇక్కడ క్లియర్‌గా అయితే ఒకటి చెప్తాను. ఈ వ్యక్తి పరంగా మీరేదైనా ఒకటి డిసైడ్ అవ్వాలి, లేకపోతే ఏదైనా ఒకటి చాయిసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అన్నప్పుడు, వీళ్ళ గురించి మొత్తం తెలుసుకున్న తర్వాతే ఏదైనా డెసిషన్ తీసుకోండి కానీ, ఇప్పుడే మీరు ఒక కన్క్లూజన్‌కి వచ్చేయాల్సిన అవసరం అయితే లేదు. స్లోగానే ట్రావెల్ చేయండి. ఎందుకంటే మీరెంత స్లోగా ట్రావెల్ చేస్తే, వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి అంత మంచిగా బయటకు వస్తాయన్నమాట. ఆ తర్వాత మీరు ఏ డెసిషన్ తీసుకున్నా అది మీ ఇష్టం. బట్ ఒక వ్యక్తిని కంప్లీట్‌గా స్టడీ చేయకుండా, వాళ్ళని ప్రాపర్‌గా అనాలిసిస్ చేయకుండా అయితే మాత్రం డెసిషన్స్ తీసుకోకపోతే మంచిది. ఎందుకంటే ఏ రోజు ఏదైనా జరగొచ్చు. మేబీ ఈరోజు వాళ్ళు మీకు ఫ్రెండ్ అవ్వచ్చు. బట్ మీరిలా వాళ్ళని మిస్‌జడ్జ్ చేసిన తర్వాత ఎనిమీ కూడా అవ్వచ్చు. ఆర్ వాళ్ళు మీ వెల్ విషర్ అవ్వచ్చు. సీక్రెట్ వెల్ విషర్ అవ్వచ్చు. మేబీ ఏదైనా జరగొచ్చండి. బట్ మీరేంటంటే క్లియర్‌గా తెలుసుకుంటే మంచిది. ఈ పర్సన్ గురించి ఇంకా ఇంకా తెలుసుకున్న తర్వాతే వీళ్ళు ఇది అని ఒక కన్క్లూజన్‌కైతే రండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. కొత్తగా పరిచయమైన వ్యక్తిని మీరు ఎంతవరకు నమ్మొచ్చు? వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? యూనివర్స్ అసలు మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తున్నంత వరకు నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి చాలా స్మార్ట్ పర్సన్ అండి. చాలా వరకు కూడా ఒక ఇండివిడ్యువల్ ఆర్ ఇండిపెండెంట్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అని చెప్పొచ్చు. కొంచెం సెల్ఫిష్ అని కూడా చెప్పొచ్చు. మరీ సెల్ఫిష్ కాదు గానీ కొంచెం సెల్ఫిషే. బట్ స్టిల్ ఈ వ్యక్తి అంటే ఆ మెంటాలిటీ అనేది కొంచెం యూనిక్‌గా ఉండడం వల్ల మీరేంటంటే ఆహ్, వీళ్ళతోని మాటలు పెంచుకోవడం కానీ, లేకపోతే వీళ్ళకి కొంత అట్రాక్ట్ అయినట్టు నాకనిపిస్తుంది. అట్‌లీస్ట్ అట్రాక్ట్ అవ్వకపోయినా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నారండి ఈ వ్యక్తులైతే మాత్రం మీకు. ఎందుకంటే వీళ్ళు అంటే నెగెటివ్‌గా లేరు. బట్ ఆహ్, ఇండివిడ్యువల్ మెంటాలిటీ కానీ, లేకపోతే ఇండిపెండెంట్‌గా బిహేవ్ చేసే వే కానీ, ఇది కొంచెం ఎలా అనిపిస్తుందంటే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుందనమాట. సో, మీరేంటంటే వాళ్ళతో పరిచయం పెంచుకున్నారు. బట్ ఎందుకో గానీ వాళ్ళతోని మాట్లాడే టైం వచ్చినప్పటికి మీరేంటంటే ఓపెన్‌గా మాట్లాడలేకపోతున్నట్టు నాకనిపిస్తుందండి. ఎక్కడో కానీ అంటే మీరు మాట్లాడితే వాళ్ళెలా అర్థం చేసుకుంటారో, లేకపోతే
వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారో, ఏ వేలో ట్రీట్ చేస్తారో, ఇలా కొన్ని డౌట్స్ ఉన్నాయి. మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ 100% ఓపెన్‌గా మాట్లాడుతూ 100% అంటే వీళ్ళతోని క్లోజ్‌గా మాట్లాడడానికైతే పెద్దగా మీకు ఛాన్స్ దొరకట్లేనట్టు నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందండి. అదేంటంటే ఎక్కడో తెలియని ఒక ఫీలింగ్ అండి మీకు. అంటే ఎలా అంటే అలర్ట్‌గా ఉంటున్నారు. ఈ వ్యక్తితోని అంతా బానే ఉంటుంది. మంచిగానే అనిపిస్తుంది. కానీ ఎక్కడో మీకు ఇంకా స్టిల్ ఎలా అనిపిస్తుందంటే వీళ్ళతో మనం అలర్ట్‌గా ఉంటే మంచిదేమో. మేబీ మంచిగానే మాట్లాడుతున్నారు. అంతా బానే ఉంది. కానీ ఎక్కడో ఇంకా ఏదో సమ్ డార్క్ సైడ్ ఉంది. ఆ డార్క్ సైడ్ ఇంకా రివీల్ అవ్వలేదు అనే ఫీలింగ్ అండి మీకైతే. బట్ ఈ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మీకెలా అనిపిస్తుందంటే బావుంది. మంచిగానే ఉంది. మీకేంటంటే వాళ్ళు ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ, లేకపోతే ఇలానే ఉండు, అలానే ఉండు అని అంటే మీకు అలా కమాండ్ చేయట్లేదు. బట్ అవన్నీ లేవు కానీ, ఈ వ్యక్తి మాటలేంటంటే కొంచెం హార్ష్‌గా ఉంటున్నాయి. అంటే ఆల్రెడీ చెప్పాను కదా! ఒక ఇండివిడ్యువల్ పర్సనాలిటీ అని. సో, ఇండివిడ్యువల్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు ఎలా మాట్లాడతారు అంటే, స్వీట్‌గా మాట్లాడరనమాట. నార్మల్‌గా ఉంటాయి వాళ్ళ మాటలు. వాళ్ళ మాటలు కొంచెం హార్ష్‌గా ఉండడం కానీ, లేకపోతే వాళ్ళ బిహేవియర్ ఏంటంటే కొంచెం రూడ్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ, అది రూడ్‌నెస్ కాదని మీకు తెలుసు. లైక్ ఏంటంటే మనిషి బయటకి అలా ఉన్నారు కానీ, మనసు మంచిదే అనే ఫీలింగ్ అయితే ఉంది. సో, ఇక్కడ నేనైతే చెప్తున్నాను మీరనుకుందే నిజమండి. ఈ వ్యక్తి ఏంటంటే బయటకి అలాంటి మాటలు మాట్లాడుతుంటారు. లేకపోతే వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది కానీ, మనసు మాత్రం చాలా మంచిది. అంటే ఒకళ్ళకి బ్యాడ్ థింగ్స్ చెయ్యాలి. ఒకళ్ళకి అన్యాయం చేస్తే బావుంటుంది. ఆర్ ఒకళ్ళ దగ్గర నుంచి ఏదైనా లాగేసుకుంటే బావుంటుంది అనే మైండ్ సెట్ అయితే కాదండి. నిజానికి మనుషులు ఏంటంటే మంచి వాళ్ళే కానీ, కొంచెం ఆ మాటలే కఠినంగా ఉండడం కానీ, లేకపోతే వాళ్ళు అనుకుంది అవ్వకపోతే కొంచెం ఆ గోల పెట్టడం కానీ, అలాంటివి చేస్తుంటారు. బట్ అదైతే పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే కొంతమందుంటారు. వాళ్ళు చాలా సైలెంట్‌గానే మాట్లాడతారు. అంతా మంచిగా ఉన్నట్టే ఉంటారు. కానీ వెనక చేయాల్సినవన్నీ చేసేస్తుంటారు. అంటే డ్యామేజ్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో, అలాంటి మనస్తత్వం అయితే కాదండి. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళకున్న ఆ ఇండిపెండెంట్ నేచర్ అనే చెప్తానండి. అంటే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఎమోషనల్‌గా కానీ లేకపోతే ఏ పర్టిక్యులర్ సిట్యుయేషన్ పరంగా కూడాను. బట్ ఇక్కడ ఏంటంటే మీరు కూడా అలా ఇండివిడ్యుయల్‌గా ఉండాలి. ఇండిపెండెంట్‌గా ఉండాలి అని చెప్పి వాళ్ళకెక్కడో ఫీలింగ్ అండి. అంటే వాళ్ళ మీద మీరు డిపెండ్ అవ్వకూడదు. లేకపోతే ఎవరి మీద కూడా మీరు డిపెండ్ అవ్వకూడదు అనే ఆ ఫీలింగ్ అనమాట. సో, ఆ ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ఇక్కడ ఈ పర్సన్‌ని మీరు చూస్తున్నారు అంటే అదే. వాళ్ళు అందుకే అలాంటి హార్ష్‌గా వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. బట్ అవన్నీ కూడా మీరేంటంటే హార్ట్‌కి తీసుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇంటెన్షన్స్ అయితే జెన్యూనే. కాకపోతే కొంచెం అదే చెప్పాను కదా! ఆ టోన్ అనేది అలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే మీరు హానెస్ట్‌గా మాట్లాడాలండి. మీరేం ఫీల్ అవుతున్నారో అది వ్యక్తులతో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలా మాట్లాడుతుంటే వాళ్ళకి మీ ఉద్దేశాలేంటనేది అర్థం అవ్వవు. సో, దానివల్ల ఎలా ఉంటుంది అంటే మీరు చెప్పేది ఒకటైతే వాళ్ళకి ఇంకొకటి అర్థమవుతుంది. లేకపోతే మీరు ఏదో పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే వాళ్ళకి ఇంకేదోలా అర్థమవుతుంది. దీనివల్ల కూడా ఇద్దరి మధ్యలో మిస్‌కమ్యూనికేషన్ అనేది వస్తుంది. అప్పుడు కూడా వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు రూడ్‌గా బిహేవ్ చేయడం కానీ, వాళ్ళు మిమ్మల్ని తిట్టడం కానీ, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ అలాంటివి చేస్తారు. అదేంటంటే వాళ్ళు ఇంటెన్షనల్‌గా చేస్తుంది కాదు కానీ, మీ సైడ్ నుంచి క్లారిటీ లేకపోవడం వల్ల జరుగుతుంది అది. అంటే మీరు అనుకోవచ్చు, మేము క్లియర్‌గానే అన్నీ చెప్తున్నామండి. అయినా వాళ్ళకి అర్థం కాకపోవడం ఏంటి అంటే, మీరు చెప్పే విధానంలోని ఏం తేడా ఉందో మరి మీకే తెలియాలి. ఆ వ్యక్తులకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా నాకైతే అనిపిస్తుంది. డెఫినెట్‌గా మీరు మాట్లాడుతున్నారు కానీ, ఎందుకో కానీ మీలోని ఆ చైల్డిష్ బిహేవియర్ అనేదైతే నాకు కనిపిస్తుంది. సో, అదైతే వద్దు. ఎందుకంటే మీరు క్లియర్‌గా మాట్లాడితే వాళ్ళు క్లియర్‌గానే మాట్లాడతారు. బట్ మీరేంటంటే ఏదో మాట్లాడాలి అని ఇంకేదో మాట్లాడి, లేకపోతే మీరు ఇంకేదో చెప్పాలని ఇంకేదో చెప్తుంటే ఏమవుతుందంటే, వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళేంటంటే మీ మీద ఆ కోపాన్ని చూపించడం కానీ, మిమ్మల్ని తిట్టడం కానీ, ఇన్సల్ట్ చేయడం కానీ అలాంటివి చేస్తుంటారనమాట. సో, కొంచెం క్లియర్‌గా ఉంటే మంచిది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఈ వ్యక్తి ఎవరైనా కూడా మీకవ్వచ్చండి. వీళ్ళతో ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. కానీ మీ బిహేవియర్ బట్టే వీళ్ళ బిహేవియర్ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు మంచిగా మాట్లాడితే వాళ్ళు మంచిగానే మాట్లాడతారు. మీరు రూడ్‌గా మాట్లాడినా ఓకే. వాళ్ళు రూడ్‌గా మాట్లాడతారు. బట్ అట్‌లీస్ట్ వాళ్ళకి అర్థమవుతుందండి మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది. బట్ ఇప్పుడు కొంతమందుంటారు. వాళ్ళేంటంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొక రకంగా మాట్లాడుతూ ఉంటారు. మీలో చాలా మందికి అది అలవాటు ఉండొచ్చు. కొంతమందేంటంటే ఓకే. మనకెందుకులే ఉన్నదున్నట్టు చెప్పేస్తే అయిపోయింది. అనవసరంగా ఎందుకు ఇవంతాను అని చెప్పి అలాంటి వాళ్ళు ఉంటారు. సో, ఈ వ్యక్తితో మీరు మాట్లాడాలి. ఈ వ్యక్తిని మీరు డీల్ చేయాలి. లేకపోతే ఈ వ్యక్తి మీకు అర్థమవ్వాలి. లేకపోతే
వాళ్ళు మీతో మంచిగా ఉండాలి అంటే మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఈ వ్యక్తులు స్ట్రెయిట్ ఫార్వర్డ్ టైపు. సో, వాళ్ళకి కూడా అదే నచ్చుతుందనమాట. ఇలా ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళకి నచ్చదు. అండ్ ఇంకొకటేంటంటే మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడినప్పుడు, లేకపోతే మీ మనసులో ఉంది మీరు క్లియర్‌గా చెప్పినప్పుడు, వాళ్ళ మనసులో ఉంది కూడా వాళ్ళు క్లియర్‌గా చెప్తారు. మీరు క్లియర్‌గా మాట్లాడకపోతే వాళ్ళు కూడా క్లియర్‌గా మాట్లాడడానికి ఇక్కడ లేదు. సో, ఏదైనా ఇక్కడ ఒక కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక స్టెప్ ఇనిషియేట్ చేయాలి అనుకున్నప్పుడు, మీ సైడ్ నుంచి అది పర్ఫెక్ట్‌గా ఉంటే, వాళ్ళ నుంచి కూడా మీరేంటంటే ఆ పర్ఫెక్షన్‌ని ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతారనమాట. ఇది ఇక్కడ ఉన్న సిట్యుయేషన్. బట్ నేను చెప్తున్నాను కదా! ఔట్‌కమ్ పరంగా చూసుకున్నట్టయితే ఈ వ్యక్తి డెఫినిట్‌గా మీ లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారండి. ఇంపార్టెంట్ రోల్ అనే కాదు, ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఒక కొత్త పాజిటివిటీని కానీ, ఒక కొత్త హోప్‌ని కానీ తీసుకొస్తారనైతే చెప్పొచ్చు. అంటే ఇది నాకెలా అనిపిస్తుందంటే, కొంత వీళ్ళ బిహేవియర్ కానీ, లేకపోతే కొంత వీళ్ళ మాటలు కానీ మీకు కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టు ఉండొచ్చు. బట్ వీళ్ళేంటంటే జెన్యూన్ పర్సన్స్ అండి. వీళ్ళ వల్ల మీరు హ్యాపీగానే ఉంటారు కానీ, వీళ్ళు మిమ్మల్ని ట్రబుల్ చేయడం కానీ, లేకపోతే మీకు థింగ్స్ కాంప్లికేట్ చేయడం కానీ అలాంటివైతే చేయరు. సో, మీరేం చేయాలి అంటే టైమ్ టు టైమ్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే, ఇక్కడ మీరు కరెక్ట్‌గా ఉంటేనే వాళ్ళు కరెక్ట్‌గా ఉంటారు. అది కూడా నేను చెప్తున్నాను. వీళ్ళు మీ లైఫ్‌లోకి పాజిటివిటీ తీసుకొస్తారనేది ఎంత నిజమో, మీరిక్కడ కరెక్ట్‌గా ఉంటే తప్ప వాళ్ళు కరెక్ట్‌గా ఉండరు అనేది కూడా అంతే నిజమండి. సో, ఇప్పుడు ఆలోచించుకోండి మీరు. ఈ వ్యక్తితో మీకెలాంటి కనెక్షన్ కావాలి? ఆ కనెక్షన్ బెటర్ అవ్వాలంటే మీరేం చేయాలి అనేది మీకే అర్థం అవ్వాలిప్పుడు. నేను ఆల్రెడీ చెప్పేసాను కదా! ఈ వ్యక్తి అయితే మాత్రం మంచి వాళ్ళే. వాళ్ళ వల్ల మీకు ప్రాబ్లమ్స్ అయితే ఏం రావు. లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే మీకు ఇంటెన్షనల్‌గా క్రియేట్ చేయరు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి మీకు ఎనిమీ అయ్యారు. లేకపోతే ఈ వ్యక్తి పరంగా మీరు కొంత డిఫరెన్సెస్ ఫేస్ చేసే పరిస్థితొచ్చింది అంటే దానికి రీజన్ మీరే. ఆ వ్యక్తి అయితే కాదు. అండ్ చూద్దాం అసలు ఇంకా యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. సో, నేను ఆల్రెడీ చెప్పాను కదండీ! ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు ఈ పర్సన్ ఒక అబ్బాయి అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరైనా అవ్వచ్చు. బట్ నాకు చాలా వరకు ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ ఒక మేల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, నేను మీకు క్లియర్‌గా చెప్తున్నానండి. ఈ వ్యక్తి రావడం అనేది మాత్రం మీ లక్ వల్లే జరిగిందని చెప్పొచ్చు. ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి ఒక అబండెన్స్‌ని తీసుకొస్తారు. రెండోదేంటంటే మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయి ఈ వ్యక్తి ద్వారానే. అది ఎలాంటి విషెస్ అనేవో మీకే తెలియాలి. బట్ ఎందుకో కానీ ఈ వ్యక్తి అయితే మాత్రం మీకొక లక్కీ చార్మ్ అని చెప్పొచ్చండి. సో, ఇలాంటి వాళ్ళున్నప్పుడు ఏంటంటే వాళ్ళని దూరం చేసుకోవడానికి చూడొద్దు. ఎలా అయినా సరే వాళ్ళని గట్టిగా హోల్డ్ చేయండి. అస్సలు విడిచిపెట్టడానికి చూడొద్దు. ఎందుకంటే లైఫ్‌లోకి చాలా రేర్‌గా వస్తుంటారండి ఇలాంటి వ్యక్తులు. అప్పుడు మనకు తెలీదు. అంటే ఎందుకంటే తెలీదు. వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ ఏదో డిఫరెంట్‌గా అనిపిస్తుంటది. బట్ ఆ టైం వచ్చినప్పుడు లేకపోతే ఆ టైం పాస్ అయిపోయిన తర్వాత ఎలా అనిపిస్తుందంటే, అనవసరంగా మనం ఈ వ్యక్తిని దూరం చేసుకున్నాం. లేకపోతే మన బిహేవియర్‌తోని వాళ్ళని భయపెట్టేసాం. మొత్తానికి ఇలా ఏవో రిగ్రెట్స్ అయితే ఉంటాయి. సో, రిగ్రెట్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే ఛాన్స్ తీసుకోండి. బికాజ్ ఈ వ్యక్తి పరంగా నాకేమనిపిస్తుందంటే చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. లైక్ ఏంటంటే పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి మీ కార్డ్స్ నుంచి. లాట్ ఆఫ్ పాజిటివిటీ అని చెప్పొచ్చు. సో, ఇలా ఇంత పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో, ఈ వ్యక్తిని ఏంటంటే హోల్డ్ చేయడానికే చూడండి. వీళ్ళేంటంటే చెప్పాను కదా! చాలా వరకు జనరల్ రీడింగ్ కాబట్టి అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అయినా అవ్వచ్చు. లేకపోతే మాత్రం అబ్బాయే అందులో నో డౌట్. స్టిల్ ఈ రీసెంట్ టైమ్స్‌లో కానీ ఇలాంటి వ్యక్తి ఎవరైనా మీ లైఫ్‌లో ఉండి, ఈ మెసేజెస్ కానీ మీకు రెజోనేట్ అవుతున్నాయంటే, మీరేం చేయాలో మీకు ఇప్పటికే క్లారిటీ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ వ్యక్తి వల్ల మాత్రం మీకు చాలా బావుంటుందండి. ఈ న్యూ బిగినింగ్స్ అనేవి మీ లైఫ్‌లో ఒక బ్లెస్సింగ్ అవుతాయనే చెప్పొచ్చు. ఈ వ్యక్తి మీదైతే ట్రస్ట్ పెట్టుకోండి. వీళ్ళని ఏ విషయంలో కూడా బ్లేమ్ చేయొద్దు. ఒకవేళ వాళ్ళ బిహేవియర్ అప్పుడప్పుడు కొంచెం డామినేటింగ్‌గా ఉన్నా, కొంచెం హార్ష్‌గా ఉన్నా, మాటలనేవి కొంచెం రూడ్‌గా అనిపిస్తున్నా సరే, దాన్ని బేర్ చేయండి. ఎందుకంటే బేర్ చేయమని చెప్తున్నాను. ఇప్పుడు ఇంట్లోనో లేకపోతే మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అంటే మీరు పడకుండా ఉండరు కదా! సో, ఇది కూడా అంతే. మంచి వ్యక్తి అని తెలిసినప్పుడు ఏంటంటే వాళ్ళని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అని అనుకుంటే
నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.